రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజాసింగ్ బీజేపీకి చేసిన రాజీనామాను తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధించిన విషయంలో నొచ్చుకున్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో రాజాసింగ్ తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. లేఖను స్పీకర్కు పంపించాలని కూడా సూచించారు. ఇక తెలంగాణ బీజేపీలో చాలా లోపాలు ఉన్నాయని, కొంతమంది పార్టీలో ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఆ సమయంలో వ్యాఖ్యానించారు. అలాగే కొందరు పార్టీ ప్రగతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు మద్దతు ప్రకటించిన 3 కౌన్సిల్ మెంబర్స్ ను బెదిరించారని ఆయన అప్పట్లో ఆరోపించారు. తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేయనివ్వలేదని, ప్రెసిడెంట్ ను ఎవరిని చేయాలో ముందే నిర్ణయించుకున్నప్పుడు ఎన్నికలు ఎందుకు అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. రెడికా, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. తెలంగాణలోని మరో ఎమ్మెల్యే రాజీనామా కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాజాసింగ్ రాజీనామాని సంబంధించినటువంటి పత్రాలను కూడా ధృవీకరించినట్లు కూడా ఇప్పటికే తెలిసిన విషయం. దీనికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ చేసినటువంటి అనేక విషయాలలో పూర్తిగా ఇప్పటికే గతంలో సిబ్లింగ్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందడంతో, దాంతోపాటు ఇక్కడ రాజాసింగ్ కూడా రాజీనామా చేయడంతో అక్కడ కొద్దిగా ఆమోదం కూడా లభించిందని చెప్తున్నటువంటి తెలంగాణలో జరగనున్నటువంటి శాసనసభ సిబ్లింగ్స్ ఎన్నికతో పాటు మరో ఎన్నిక కూడా సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా ఇదేమి చెప్పవచ్చు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.